హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము ఏపీ టెట్‌కి సంబంధించి 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తం మీద ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. అమ్మఒడి పాఠ్యభాగ రచయిత ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు, బివి నరసింహారావు. బాడిగ వెంకట నరసింహారావుకు గల ప్రసిద్ధ బిరుదు ఏమిటి? బాలబంధు. అమ్మఒడి పాఠ్యాంశం ఏ ప్రక్రియకి చెందినది? గేయానికి చెందినది. ప్రస్తుతం అమ్మఒడి పాఠాన్ని కవి రచించిన ఏ పుస్తకంలో నుంచి తీసుకున్నారు? ఇది వివి నరసింహారావు గారు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలో నుంచి తీసుకున్నారు. తర్వాత కవి బాలబంధు బివి నరసింహారావు గారు ఏ జిల్లాకు చెందినవారు? కృష్ణా జిల్లా కౌతవరానికి చెందినవారు. గేయంలో కవి ప్రకారం పిల్లవాడి మొదటి బడి ఏమిటి? అమ్మ ఒడి. పాఠ్యభాగం ప్రకారం అమ్మ పదవులపై నిరంతరం తలదాల్చేవి ఏమిటి? శుభం పలికే అమృతపు పలుకులు, అలాగే హాసము నవ్వు. అమ్మ ఒడి చదువుల బడి. మాకు గురువు దైవము అమ్మ ఒడే. ఇందులో ఒడి అనగా అర్థం ఏమిటి? పవిత్రమైన ప్రదేశం అని అర్థం. అమ్మ కనుసైగలు దేనికి తోటలు అని కవి వర్ణించాడు? ఉత్తమ గుణాలనే నందనవనాలకు తోటలు. సదా అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ అని అర్థం. అమ్మ హృదయం దేనికి నిలయమని కవి చెప్పాడు? సత్యము మరియు ధర్మానికి నిలయము అని కవి చెప్పాడు. భూమి అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? ధరణి వసుధ. అమ్మ ఒడి గేయంలో పిల్లవాని రక్షణ కవచం లాంటిది ఏమిటి? రక్షణ కవచం లాంటిది ఏమిటి? అమ్మ హస్తం. విద్య అనే ప్రకృతి పదానికి సరైన వికృతి పదం ఏమిటి? విద్యే. మాతృ దేవోభవ అనే సూక్తిని నిజం చేసే విధంగా సాగే 6వ తరగతి పాఠం ఏది? అమ్మ ఒడి. అమ్మ చెప్పే మంచి మాటలు మాకు ఎల్లప్పుడూ వీణుల విందు వినసొంపుగా ఉంటాయి. గురువు అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? లఘువు. వ్యాకరణ రీత్యా. లేదా శిష్యుడు. గురువు అంటే శిష్యుడు వస్తుంది, గురువు అంటే లఘువు కూడా వచ్చింది. క్రింది వాణిలో బివి నరసింహారావు గారి రచన కానిది ఏది అని అడిగి ఆప్షన్లలో బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, తెలుగు లీలలు ఉంటే ఇక్కడ తెలుగు లీలలు అనేది బివి నరసింహారావు గారి రచన కాదు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, ఇంకా బాలతనము, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి ఇలాంటివి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధు బాడిగ వెంకట నరసింహారావు గారు బాలల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలు రాశారు? 17 పుస్తకాలు. క్రింది వాణిలో బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం రచించిన ప్రసిద్ధ రచనలు ఏవి? బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి. 6వ తరగతి నూతన తెలుగు పాఠ్యపుస్తకంలో అమ్మ ఒడిని ఎక్కడ నుంచి గ్రహించారు? బాలబంధు బివి నరసింహారావు గారి సంపూర్ణ రచనలు 2వ సంకలనం నుండి గ్రహించారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర అనేవి ఎవరి రచనలు? బాడిగ వెంకట నరసింహారావు గారి రచనలు. బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలను బాలల సాహిత్యం కోసమే కేటాయించిన కవి ఎవరు? బాలబంధు బివి నరసింహారావు గారు. బివి నరసింహారావు గారు వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన ఏ నాటకంలో స్త్రీ పాత్ర ధరించి అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు? అనార్కలి నాటకంలో. తెలుగు బాల సాహిత్యానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడానికి తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న కవి ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు గారు. అమ్మఒడి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? దీని ఇతివృత్తం ఏమిటి? ఇది ప్రక్రియ గేయం. ఇతివృత్తం మాతృ ప్రేమ, అమ్మ ప్రేమ. నరసింహారావు గారు కృష్ణా జిల్లాలోని ఏ గ్రామంలో జన్మించారు? కౌతవరం గ్రామంలో జన్మించారు. 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో తృప్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? సత్యం శంకరమంచి గారు. సత్యం శంకరమంచి గారు ఏ జిల్లాలో ఏ గ్రామంలో జన్మించారు? ఈయన గుంటూరు జిల్లాలోని అమరావతిలో జన్మించారు. సత్యం శంకరమంచి గారి కథ
రచయితగా అపారమైన కీర్తి తెచ్చిపెట్టిన ప్రసిద్ధ కథా సంపుటి ఏమిటి? అమరావతి కథలు. ప్రస్తుతం తృప్తి అనే పాఠ్యాంశం శంకరమంచి గారి ఏ ప్రసిద్ధ రచన నుండి గ్రహించారు? అమరావతి కథల నుంచి. సత్యం శంకరమంచి గారు రాసిన ఏ గ్రంథానికి 1979లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది? అమరావతి కథలకు. సత్యం శంకరమంచి గారు పిల్లల కోసం పెద్దల కోసం రాసిన ఇతర ప్రముఖ నవలలు ఏమిటి? రేపటి దారి, కార్తీక దీపాలు, సీత స్వగతాలు, ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు. ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు, సీత స్వగతాలు, రేపటి దారి. సత్యం శంకరమంచి గారు రాసిన ఇతర ప్రసిద్ధ కథా సంపుటాలు ఏవంటే సిగరెట్ కాలిపోయింది. నూతన పాఠ్యపుస్తకం ప్రకారం సత్యం శంకరమంచి గారి కాలం ఏది అంటే 1937 నుంచి 1987 వరకు. ఈయన 3/3/1937లో జన్మించారు. అలాగే 21/5/1987లో మరణించారన్నమాట. తృప్తి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక. జీవితంలో ఒక చిన్న సంఘటనను మనసుకు హత్తుకునేలా చెప్పటం అన్నమాట. తృప్తి పాఠం యొక్క ముఖ్య ఇతివృత్తం ఏమిటి? మానవీయ విలువలు మరియు ఇతరులకు పెట్టడంలో ఉండే తృప్తిని చాటడం. తృప్తి కథలో వంటల కార్యక్రమాన్ని మొత్తాన్ని ముందుండి నడిపించిన ప్రధాన పాత్ర పేరు ఏమిటి? పూర్ణయ్య. ఆయనను అందరూ బావగాడు అని పిలుస్తారు. తృప్తి పాఠంలో పూర్ణయ్య స్వభావం ఎలాంటిది? స్వార్థం లేకుండా అందరికీ వడ్డించి వారు తింటుంటే చూసి సంతోషపడే నిస్వార్థ స్వభావం కలవాడు. సంతృప్తి అనే పదానికి వ్యతిరేక పదం ఏమిటి? అసంతృప్తి. వనము అనే పదానికి పర్యాయ పదాలు తెలపండి. అడవి, కావనము, అరణ్యము. భోజనము అనే పదానికి వికృతి పదం తెలపండి. బోనము. సత్యం శంకరమంచి గారి శైలి ఎలా ఉంటుంది? అమరావతి ప్రాంత ప్రజల మాండలిక భాషతో ఎంతో సరళంగా హృదయానికి హత్తుకునేలాగా ఉంటుంది. సత్యం శంకరమంచి గారు రాసిన ఏ నాటకం అత్యంత ప్రసిద్ధిగాంచింది? హరహర మహాదేవ. సత్యం శంకరమంచి గారు వివిధ వార్తాపత్రికలు, దినపత్రికల్లో ఏ రూపంలో అనేక రచనలు చేశారు, అనేక వ్యాసాలను ప్రచురించారు. రేపటి దారి, కార్తీక దీపాలతో పాటు సత్యం శంకరమంచి గారు రచించిన ఇతర నవలలు ఏమిటి? సీత స్వగతాలు, ఎడారిలో కలువపూలు, ఆఖరి ప్రేమలేఖ. మా కొద్దీ తెల్లదొరతనం. ఈ పాఠ్యభాగ రచయిత ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. కవి. ఈ గేయం కవి, మా కొద్దీ తెల్లదొరతనం గేయం కవి ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకాలోని గోనెపాడులో జన్మించారు. కవి యొక్క తల్లిదండ్రులు సూరమ్మ మరియు వెంకట నరసింహం. గేయం ఇతివృత్తం ఏమిటంటే దేశభక్తి, స్వాతంత్ర ఉద్యమం. పాఠం ప్రక్రియ ఏమిటంటే గేయం. రచయిత ఇతర గేయ గ్రంథాలు ఏమిటంటే స్వరాజ్య గీతాలు మరియు హరిజన పాటలు కూడా రచించారు. ఈయన 14వ తారీఖు జూలై 1893లో జన్మించారు. అలాగే 18వ తారీఖు డిసెంబరు 1952లో స్వర్గస్థులయ్యారు. ఇక్కడ పట్టెడు అన్నము అంటే అర్థం పిడికెడు అన్నము. నిరసించిన చట్టం. ఈయన ఏ చట్టాన్ని నిరసించాడంటే ఉప్పు సత్యాగ్రహాన్ని. మానము అంటే అర్థం గౌరవము. తోవ పర్యాయ పదాలేంటి? దారి, మార్గము. దొరతనము వికృతి పదం దొరతనం. జాతీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారు తన ప్రసిద్ధ స్వరాజ్య గీతములు గ్రంథాన్ని ఏ సంవత్సరంలో రచించారు? 1921లో. గరిమెళ్ళ సత్యనారాయణ గారు దళితులు, వెనుకబడిన వర్గాల చైతన్యం కోసం హరిజనుల పాటలు ఏ సంవత్సరంలో వెలువరించారు? 1923 సంవత్సరంలో. గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించిన ప్రసిద్ధ ఖండకావ్యములు, భక్తి గీతాలు, బాల గీతాలు ఏ సంవత్సరంలో వచ్చాయి? 1926 సంవత్సరంలో. గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించిన ప్రసిద్ధ జాతీయ గేయాలు సామాన్య ప్రజల్లో సైతం స్వతంత్రోద్యమాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించాయి. మా కొద్దీ తెల్లదొరతనము మరియు
మేముండలేమండోయ్ బాబు. మా కొద్దీ తెల్ల దొరతనం గేయంలో ఉపయోగించిన దొరతనము అనే పదానికి సరైన అర్థం ఏమిటి? ప్రభుత్వ పాలన. ప్రభుత్వము లేదా పాలన, బ్రిటిష్ వారి పాలన అని అర్థం. కూడు అనే పదానికి సరైన అర్థం అన్నము, ఆహారం. సొంత లాభము కొంత మానుకో, పొరుగు వారికి తోడ్పడవై. ఇందులో సొంత అంటే అర్థం ఏంటంటే కొంచెం అయినా అని, సొంత అంటేనేమో తనదైనా సొంతదైనా అని. దేశభక్తి కవితలు రాసి ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా జైలు శిక్ష అనుభవించిన స్వాతంత్ర సమర యోధుడు, కవి ఎవరంటే గరిమెళ్ళ సత్యనారాయణ గారు. మా కొద్దీ తెల్లదొరతనం గేయం ప్రక్రియ మరియు ఏ ఇతివృత్తానికి చెందినది? ఇది ప్రక్రియ గేయము, ఇతివృత్తమేమో దేశభక్తి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా ఏ గ్రామంలో జన్మించారు? గోనెపాడు గ్రామం, నరసన్నపేట తాలూకా. తెలుగు భాషలో మొత్తం అక్షరాల సంఖ్య ఎంత? 56. తెలుగు వర్ణమాలలో గల మొత్తం అచ్చులు ఎన్ని? 16. ఆ నుండి అవు వరకు. వర్ణమాలలో గల హల్లులు ఎన్ని? 37. కా నుండి హా వరకు. తెలుగు భాషలో గల ఉభయ అక్షరాలు ఎన్ని? అవి ఏవి? 3. సున్నా, అరసున్నా, విసర్గ. ఒకే మాత్ర కాలంలో ఉచ్చరించబడే అచ్చులను ఏమంటారు? మాత్రా కాలంలో ఉచ్చరించబడే అచ్చులను హ్రస్వాలు లేదా హ్రస్వాచ్చులు అని అంటారు. 2 మాత్రల కాలంలో దీర్ఘం తీసి ఉచ్చరించే అచ్చులను ఏమంటారంటే దీర్ఘాచ్చులు అని అంటారు. దీర్ఘాచ్చులు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ ఇవి. హల్లుల్లో కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు? స్పర్శాలు అంటారు. వర్గ అక్షరాలలో కవర్గం అంటే క, ఘ, క, ఖ, గ, ఘ, ఇన్య. చవర్గం అంటే చ, ఛ, జ, ఝ, ఇని. టవర్గం అంటే ట, ఠ, డ, ఢ, న. తవర్గం అంటే త, థ, ద, ధ, న. పవర్గం అంటే ప, ఫ, భ, భ, మాలలో. ఒక్కో వర్గానికి ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5. హల్లులలో కఠినంగా పలికే అక్షరాలను కచట తపలను ఏమంటారు? పరుషాలు అంటారు. కచట తపలను ఏమంటారంటే పరుషాలు అంటారు. హల్లులలో తేలికగా పలికే గజడ దబలను ఏమంటారంటే సరళాలు అంటారు. వర్ణమాలలోని ఒత్తు అక్షరాలను లేదా మహాప్రాణ అక్షరాలను ఏమంటారు? ఖ, ఘ, ఛ, ఝ, ఠ, డ, ధ, ధ, థ, ధ, ఫ, భ. వీటిని ఏమంటారు? వర్గ ఎక్కులు అంటారు. చూడండి, వర్గములలో మహాప్రాణాక్షరాలని ఏమంటారంటే వర్గీయక్కులు అని అంటారు. ముక్కు సహాయంతో పలికే అనునాసిక అక్షరాలు ఏవి? ఇన్య, ఇని, అన, న, మ. ఇవి అనునాసికాలు. అంగిలి తాలువు సహాయంతో పలికే య, ర, ల, వ అక్షరాలను ఏమంటారు? అంతస్తాలు అంటారు. గాలిని బయటికి ఊదుతూ పలికే అక్షరాలు షే, ష, స, హ. వీటిని ఏమంటారంటే ఊష్మాలు అంటారు. పరుషాలు, సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ ఏమని పిలుస్తారు? స్థిరాలు అని పిలుస్తారు. కంఠం నుండి పుట్టే అక్షరాలను అ, ఆ, క, ఖ, గ, ఘ, ఇన్య, హ. వీటిని ఏమంటారు? కంఠం నుండి పుట్టే వాటిని కంఠ్యాలు అంటారు. తాలువు అంగిలి సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారంటే తాళవ్యాలు అంటారు. తాళవ్యాలు చూడండి, ఇ, ఈ, చ, ఛ, జ, ఝ, ఇని, య, ష. ఇవి తాళవ్యాలు. నాలుకతో గట్టిగా నొక్కి మూర్ధన్యం అంటే దవడ పైభాగం సహాయంతో పలికే అక్షరాలను ఏమంటారు? మూర్ధన్యాలు అంటారు. మూర్ధన్యాలకు ఉదాహరణ రు, రు, ఠ, ఠ, డ, ఢ, అన, ర, ష. దంతాల సహాయంతో ఉచ్చరించే అక్షరాలను ఏమంటారు? దంత్యాలు అంటారు. దంత్యాలకు ఉదాహరణ త, థ, ద, ధ, న, ల, స, దంత్య ఛ, జాలు. ఓష్ట్యములు అంటే పెదవులు ఒకదానికొకటి తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారంటే ఓష్ట్యాలు అంటారు. ఉ, ఊ, ప, ఫ, భ, భ, మ. కంఠము మరియు తాలువు, గొంతు, అంగిలి రెండింటి సహాయంతో పలికే అక్షరాలు ఏమంటారంటే కంఠతాళ వ్యాలంటారు. వాటికి ఉదాహరణ ఏంటంటే ఏ, ఏ, ఐ. కంఠము మరియు ఓష్ట్యము, గొంతు, పెదవి రెండింటి సహాయంతో పలికే
వాటిని ఏమంటారంటే కంఠ్యోష్ట్యములు అంటారు. ఇవి ఓ, ఓ, ఔ. దంతము మరియు ఓష్ట్యము రెండింటి కలయికతో పలికే ఏకైక అక్షరం వాను ఏమంటారు? దంత్యోష్ట్యము అంటారు. దంత్యోష్ట్యము అంటే వాన్ వా. సమయస్ఫూర్తి పాఠ్యభాగ రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సమయస్ఫూర్తి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథ, నీతి కథ. కందుకూరి వీరేశలింగం గారు రచించిన ఏ ప్రసిద్ధ నీతి గ్రంథం నుండి సమయస్ఫూర్తి పాఠ్యాన్ని గ్రహించారు? విగ్రహము. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? కావ్య భాష పరిచయం మరియు ఆపదలలో ఉపాయంతో బయటపడటం. సమయస్ఫూర్తి. కందుకూరి వీరేశలింగం గారికి గల బిరుదు ఏమిటి? గద్య తిక్కన. సమయస్ఫూర్తి కథలో ఒక పెద్ద మర్రి చెట్టు త్వరలో నివసించే పిల్లి పేరు ఏమిటి? రోమసుడు. అదే మర్రి చెట్టు కింద ఉన్న కన్నంలో నివసించే ఎలక పేరు ఏమిటి? ఫలితుడు. ఈ ఎలుక తన ప్రాణాలు కాపాడితే వలతాళ్ళు కొరికి నిన్ను కూడా కాపాడుతాను అని పిల్లికి ఏమని నమ్మబలికింది? ఆపత్కాలంలో శత్రువులైనా మిత్రులవుతారు అని సమయస్ఫూర్తితో మాట్లాడింది. వేటగాడు వచ్చే సమయానికి వలతాళ్లను పూర్తిగా కొరికి పిల్లిని కాపాడిన తర్వాత ఎలక ఎక్కడికి పారిపోయింది? తన ప్రాణ రక్షణ కోసం వెంటనే కన్నంలోకి దూరిపోయింది. సమయస్ఫూర్తి అనే పదానికి సరైన అర్థం ఏమిటి? సమయానికి తగిన ఉపాయము లేదా ఆలోచన. కథలో వాడబడిన బోయవాడు అనే పదానికి నిఘంటువు అర్థం ఏమిటంటే వేటగాడు. కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కరణ కోసం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకొని జన్మించిన ఊరు ఏది? రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. కందుకూరి వీరేశలింగం గారు తెలుగులో రాసిన మొట్టమొదటి నవల ఏది? రాజశేఖర చరిత్రము. సమయస్ఫూర్తి పాఠ్యభాగ కవి పరిచయం ప్రకారం కందుకూరి వీరేశలింగం గారి కాలం 1848 నుంచి 1919 వరకు. పాఠ్యభాగం ప్రకారం ఎలుకను చంపడానికి హఠాత్తుగా పైనుండి వచ్చిన చంద్రకుడు ఎవరు? చంద్రకుడు అంటే గుడ్లగూబ. వల నుండి తప్పించుకున్న రోమసుడు ప్రాణభయంతో వెంటనే ఎక్కడికి చేరింది? మర్రి చెట్టు పైకి ఎక్కేసింది. వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత పిల్లి ఎలుకను మళ్ళీ స్నేహంగా ఉన్న రమ్మని పిలిచినప్పుడు ఫలితుడు ఎందుకు నిరాకరించింది? తన మధ్య ఉన్నది జాతి వైరం కాబట్టి అక్కడ అవసరం తీరిన తర్వాత దగ్గరకు వెళితే పిల్లి తనను చంపుతుందని గ్రహించింది. కందుకూరి వీరేశలింగం గారికి తెలుగు సాహిత్యంలో గల ప్రసిద్ధ బిరుదు ఏమిటి? గద్య తిక్కన. తెలుగులో మొట్టమొదట ఆయన రాసిన రాజశేఖర చరిత్రము నవల తెలుగులో మొట్టమొదటి నవల అయిన రాజశేఖర చరిత్రము రచయిత ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. కందుకూరి వీరేశలింగం గారు సంఘ సంస్కరణల కోసం రాజమహేంద్రవరం నుండి నడిపిన ప్రసిద్ధ పత్రిక ఏది? వివేకవర్ధిని. కందుకూరి వీరేశలింగం గారి స్వీయ చరిత్రము. కారణం ఉన్నంత వరకే స్నేహం ఉంటుంది, ప్రాణ సంకటమైన చోట స్నేహం తగదు అని ఫలితుడు ఎవరితో అన్నాడు? రోమసుడితో అన్నాడు. క్రింది వాటిలో ఆధునిక యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి రచించిన ప్రసిద్ధ రచనలు ఏవి? రాజశేఖర చరిత్రము, సత్యరాజు పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. ఆధునిక తెలుగు వచన సాహిత్యానికి చేసిన అమోఘమైన సేవలకు గాను కందుకూరి వీరేశలింగంకి లభించిన బిరుదు ఏమిటి అంటే గద్య తిక్కన. అన్వేషించడం అనే పదానికి అర్థం ఏమిటి? వెతుకడం. ప్రాణభీతి అంటే ఏమిటి? చనిపోతామనే భయం, ప్రాణభయం. వైరం అంటే శత్రుత్వం, విరోధం. మైత్రి అంటే స్నేహము, సఖ్యము. సదాలోచన అంటే మంచి ఆలోచన, మంచి ఉపాయము. అదృష్టం అనే పదానికి సరైన వ్యతిరేక పదం ఏమిటి? దురదృష్టం. మంచి, చెడు, వెలుగు, చీకటి, అపకారం, ఉపకారం, ధర్మం, అధర్మం, సత్యం, అసత్యం లేదా అనృతం. ఆహారం అనే పదానికి వికృతి పదం ఓగిరము. ధర్మం అనే పదానికి దమ్మము. ప్రాణం అనే పదానికి పానము. కథ అనే పదానికి కథ. సంతోషం అనే పదానికి వికృతి పదం సంతసం. ఒత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యమగును అని ఇది ఏ సంధి యొక్క సూత్రము అంటే ఉకార సంధి. వారందరూ అనే పదం నియమం ప్రకారం విడదీగా వచ్చే సరైన రూపం వారు ప్లస్ అందరూ, వారందరూ. ఇది ఉకార సంధి. మనమంతా, మనము ప్లస్ అంతా, మనమంతా. తర్వాత ఫలితుడనే, ఫలితుడు ప్లస్ అనే, ఫలితుడనే.
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసి అమరజీవిగా కీర్తించబడిన మహనీయుడు ఎవరు? పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు గారు ఎక్కడ ఎప్పుడు జన్మించారు? 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులు నెల్లూరు జిల్లాకి చెందినవారు. శ్రీరాములు గారి తల్లిదండ్రుల పేర్లు ఏమిటి? మహాలక్ష్మమ్మ మరియు గురవయ్య. శ్రీరాములు గారు బొంబాయిలో ఏ ఉద్యోగం చేసేవారంటే అక్కడ రైల్వేలో ప్లంబర్ ఉద్యోగం చేసేవారు. ఎవరి పిలుపుతో పొట్టి శ్రీరాములు గారు తన ఉద్యోగాన్ని మానవేసి స్వాతంత్ర ఉద్యమంలోకి దూకారంటే మహాత్మా గాంధీ గారు. గాంధీ స్థాపించిన ఏ ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు గారు చేరి ఉప్పు సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు? సబర్మతి ఆశ్రమం. పొట్టి శ్రీరాములు గారి నిష్కల్మషమైన సేవా నిరతిని చూసి గాంధీజీ స్వయంగా ఆయనను గురించి ఏమని ప్రశంసించారు? శ్రీరాములు లాంటి వారు మరో 10 మంది ఉంటే ఏడాదిలోనే స్వరాజ్యం వస్తుంది అన్నారు. ఏ రోజున ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు? 1952 అక్టోబర్ 19న. మొత్తం ఎన్ని రోజుల పాటు సుదీర్ఘంగా ఆమరణ నిరాహార దీక్షను చేసి పొట్టి శ్రీరాములు గారు 1952 డిసెంబర్ 15న మహాసమాధి అమరజీవి అయ్యారు? 58 రోజులు. పొట్టి శ్రీరాములు గారి మహోన్నత త్యాగ ఫలితంగా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించింది? 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడింది ఆంధ్ర రాష్ట్రం. భారతదేశ అత్యున్నత గౌరవ చిహ్నమైన మన జాతీయ జెండాకు రూపకల్పన చేసిన మహనీయుడు ఎవరు? పింగళి వెంకయ్య గారు. మన మహనీయులు పాఠం ప్రకారం పింగళి వెంకయ్య గారు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? 1878 ఆగస్టు 2న కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రు గ్రామంలో జన్మించారు. వెంకయ్య గారు కేవలం 19 సంవత్సరాల వయసులో సైన్యంలో చేరి బ్రిటిష్ వారి తరపున ఏ యుద్ధంలో పాల్గొనడానికి ఆఫ్రికాకి వెళ్లారు? బోయర్ యుద్ధం. ఆఫ్రికాలో బోయర్ యుద్ధ సమయంలో పింగళి వెంకయ్య గారు ఎవరితో పరిచయం ఏర్పడి వారి సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు? గాంధీజీ గారితో. పింగళి వెంకయ్య గారికి వివిధ రంగాల్లో ఉన్న అపారమైన ప్రజ్ఞకు గాను జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, వజ్రాల వెంకయ్య అనే పేర్లు వచ్చాయి. ఇందులో జపాన్ భాష నేర్చుకొని అక్కడ మాట్లాడినందుకు ఆయనకు వచ్చిన పేరు జపాన్ వెంకయ్య. మన దేశానికి సొంతగా జాతీయ జెండా ఉండాలనే ఉద్దేశంతో వెంకయ్య గారు వివిధ దేశాల జెండాలను పరిశోధించి ఎన్ని రకాల నమూనాలతో ఒక పుస్తకాన్ని తయారు చేశారు. 30 రకాల నమూనాలతో నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని తయారు చేశారు. నూతన పాఠ్య పుస్తకంలో ఇచ్చిన వివరాల ప్రకారం పింగళి వెంకయ్య గారు ఏ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు? 1963 జూలై 4న. దేశానికి జాతీయ జెండాను అందించి నిరాడంబర జీవితాన్ని గడిపిన పింగళి వెంకయ్య గారి 100వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం దేనిని విడుదల చేసింది? ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన జాతీయ జెండాలో కాషాయం రంగు దేనికి ప్రతీక? త్యాగానికి, ధైర్యానికి మరియు దేశభక్తికి ప్రతీక. అలాగే తెలుపు రంగు దేనికి ప్రతీక? శాంతికి, సత్యానికి మరియు పవిత్రతకు. ఆకుపచ్చ రంగు దేనికి ప్రతీక? నమ్మకానికి, సమృద్ధికి మరియు దేశ సస్యశ్యామల అత్వానికి అంటే పచ్చదనానికి గుర్తు. పింగళి వెంకయ్య గారు మొదట రూపకల్పన చేసిన జెండా మధ్యలో ఉన్న రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో దేనిని చేర్చడం జరిగింది? అశోక ధర్మచక్రాన్ని. మధ్యలో తెల్లటి పట్టీపై ఉండే అశోక ధర్మచక్రంలో ఏ రంగులో ఉంటుంది మరియు అందులో ఎన్ని ఆకులు ఉంటాయి? ముదురు నీలం రంగులో ఉంటుంది. అందులో 24 ఆకులు ఉంటాయి. రాజ్యాంగ సభ ఏ సంవత్సరం పింగళి వెంకయ్య గారు రూపొందించిన నమూనాకు కొన్ని మార్పులు చేసి మన అధికారిక జాతీయ జెండాగా ఆమోదించింది? 1947 జూలై 22వ తారీఖున ఆమోదించింది. భారతదేశం నా మాతృభూమి అని, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిరోజు పాఠశాలలో విద్యార్థులు చదివే జాతీయ ప్రతిజ్ఞను రచించిన మహనీయుడు ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఈయన ఎక్కడ జన్మించారు? 1916 జూన్ 10న నల్గొండ జిల్లాలోని అన్నపర్తి గ్రామంలో జన్మించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు జాతీయ ప్రతిజ్ఞను మొదట ఏ భాషలో రచించారు? తెలుగు భాషలో 1962లో. సుబ్బారావు గారు వృత్తిరీత్యా ఏ శాఖలో పనిచేసేవారు? ట్రెజరీ ఆఫీసర్, ఆర్థిక శాఖలో పనిచేసేవారు. చైనాతో యుద్ధం తర్వాత దేశ సరిహద్దులో గొడవలు రాకుండా విద్యార్థులు చిన్నతనం నుండి ఐకమత్యం, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఆయన ఎవరి సలహాతో ఈ ప్రతిజ్ఞను రాశారు? తెన్నేటి విశ్వనాథం గారి సలహాతో. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాసిన ప్రతిజ్ఞ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన మహమ్మద్ కరీం చాగ్లా కేంద్ర కమిటీ ముందుకు తీసుకెళ్లి దాన్ని ఏ సంవత్సరం నుండి పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది? 1964 నుండి. భారతదేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో దైనందిన ప్రార్థనా సమావేశంలో ఈ జాతీయ ప్రతిజ్ఞ తప్పనిసరిగా చదవాలని ఏ సంవత్సరం నుండి అమలులోకి తెచ్చారంటే 1965
జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి బహుభాషా కోవిదుడిగా పేరుంది. ఆయన తెలుగుతో పాటు ఏ భాషల్లో అపారమైన పాండిత్యం కలదు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం మరియు ఉర్దూ భాషలలో. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ఎప్పుడు మరణించారు? 1988 ఆగస్టు 13న మరణించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచయిత ఎవరు? శంకరంబాడి సుందరాచారి. ఈయన ఎక్కడ ఎప్పుడు జన్మించారు? 1914 ఆగస్టు 10న చిత్తూరు జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం అయితే తిరుపతి జిల్లా, అప్పుడు చిత్తూరు జిల్లా తిరుచానూరులో జన్మించారు. శంకరంబాడి సుందరాచారి గారి మాతృభాష ఏది అయినప్పటికీ వారు తెలుగు భాషలో అద్భుత కావ్యాలను సృష్టించారు. తమిళం. శంకరంబాడి సుందరాచారి గారికి అత్యంత ప్రసిద్ధమైన సాహిత్య బిరుదు ఏమిటి? ప్రసన్న కవి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు ఈ బిరుదుతో ఆయన్ని గౌరవించారు. శంకరంబాడి సుందరాచారి గారి పద్య కవిత్వంలో ఏ ఛందస్సు అంటే అత్యంత ప్రీతిపాత్రమైన మరియు ఆయనకు పేరు కూడా అదే ఛందస్సులో ఇమిడి ఉంటుందని అనేవారు? తేటగీతి ఛందస్సు. ఇక్కడ చూడండి, మన రాష్ట్ర గీతం ఆయన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఏ ఛందస్సులో సాగుతుందంటే తేటగీతి ఛందస్సులోనే సాగుతుంది. మహాత్మా గాంధీ గారు హత్యకు గురైనప్పుడు తీవ్ర ఆవేదన చెందిన శంకరంబాడి సుందరాచారి గారు రచించిన ప్రసిద్ధ కావ్యం ఏది? బలిదానం. క్రింది వానిలో శంకరంబాడి సుందరాచారి గారు తెలుగు సాహిత్యానికి అందించిన ప్రముఖ ఇతిహాస అనువాద గ్రంథాలు ఏవి? సుందర రామాయణం మరియు సుందర భారతం. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మొక్కం చేసుకొని శంకరంబాడి సుందరాచారి గారు భక్తిభావంతో రాసిన ప్రసిద్ధ శతకం ఏది? శ్రీనివాస శతకం. ఆయన ఏ సంవత్సరంలో తిరుపతిలో చరమాంకం ముగించారు? 1977 ఏప్రిల్ 8న. సుభాషితాలు పాఠంలో తెలుగు పూలు శతకాన్ని రచించిన ఆధునిక కవి ఎవరు? ఆయన ఏ శతాబ్దానికి చెందినవారు? తెలుగు పూలు శతక రచయిత నార్ల చిరంజీవి గారు. ఆయన 20వ శతాబ్దానికి చెందినవాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో జగత్ ప్రసిద్ధమైన వేమన శతకం రాసిన యోగి వేమన ఏ శతాబ్దానికి చెందినవాడు? 17. కరుణశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్ధుడై సుభాషితాల పాఠ్యాంశంలో తెలుగు బాల శతకం రచించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏ శతాబ్దానికి చెందినవారు? 20. కవిత్రయంలో ఒకడైన మహాకవి తిక్కన గారు ఏ శతాబ్దానికి చెందినవారు మరియు ఆయన భారతంతో పాటు రచించిన భక్త గ్రంథం ఏది? 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన హరిహరనాథ తత్వ ప్రబోధాన్ని చేశారు. కుమార కుమారి అనే ముకుటాలతో చిన్నపిల్లలకు నీతులను బోధించే కుమార శతకం మరియు కుమారి శతకం రచయిత ఎవరు? పక్కి అప్పల నరసయ్య గారు. బాలల నీతి కల్పవృక్షమైన కుమార శతకం కర్త పక్కి అప్పల నరసింహం గారు ఏ శతాబ్దానికి చెందిన కవి? 17వ శతాబ్దానికి చెందిన కవి. కాలజ్ఞాన తత్వాలను బోధిస్తూ గోవింద శతకం మరియు ప్రసిద్ధ భక్తి తత్వాలను అందించిన పోతులూరి వీర బ్రహ్మం గారు ఏ శతాబ్దం చెందినవారు? 17వ శతాబ్దానికి చెందినవారు. లోకనీతులు పద్యాల రూపంలో చెప్తూ భాస్కర అనే మొట్టంతో భాస్కర శతకం రచించిన మారది వెంకయ్య గారు ఏ శతాబ్దానికి చెందినవాడు? ఈయన 16వ శతాబ్దానికి చెందినవాడు. 6వ తరగతి ప్రకారం 16వ శతాబ్దానికి చెందినవాడు. అలాగే భద్రశైల విహార రామచంద్ర మకుటంతో దాశరథి శతకం అందించిన కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవాడు? 17వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషితాలు ప్రకారం 20వ శతాబ్దానికి చెందిన ఆధునిక శతక కవులు ఎవరు? నార్ల చిరంజీవి మరియు కరుణశ్రీ. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. దాశరథి కరుణాపయోనిధి అనే మొత్తంతో ఏ శతకానికి చెందిన మరియు దీని రచయిత ఎవరు? దాశరథి శతకకర్త కంచర్ల గోపన్న. తెలుగు పూలు మరియు తెలుగు బాల శతకాల్లో నార్ల చిరంజీవి గారు రాసిన శతకం ఏది? తెలుగు పూలు శతకం. సుభాషితాలు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది మరియు దీని ముఖ్య ఇతివృత్తం ఏమిటి? ప్రక్రియ శతక పద్యం. ఇతివృత్తం నైతిక విలువలు. సిరి అంటే అర్థం ఏమిటి? లక్ష్మీ సంపద. బుధులు అంటే పండితులు లేదా జ్ఞానులు లేదా తెలివైన వారు. ధరణి అంటే భూమి లేదా అవని. భాస్కర శతకంలో ఇతర భక్తి పద్యాలు గాని వచ్చే అంబుది అంటే అర్థం ఏమిటి? సముద్రము లేదా సాగరము. వృక్షాలు పర్యాయ పదాలు. చెట్లు, తరువులు, మహీరుహులు లేదా భూజములు. భాస్కర శతకంలో భాస్కరుడు అనే పదానికి పర్యాయ పదం సూర్యుడు, రవి, భానుడు, దినకరుడు. యుద్ధం అంటే పర్యాయ పదాలు పోరు, రణము, సంగ్రామము, సమరము. మర్యాద వ్యతిరేక పదం అమర్యాద. సంతోషము వ్యతిరేక పదం విచారము. సహజం వ్యతిరేక పదం అసహజం లేదా కృత్రిమం. విద్యార్థి అనే పదాన్ని విడదీసి రాయండి. విద్యా ప్లస్ అద్ది. విద్యార్థి సవర్ణ దీర్ఘ సంధి.
గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం సవర్ణ దీర్ఘ సంధి. నరేంద్రుడు, నర ప్లస్ ఇంద్రుడు, నరేంద్రుడు గుణసంధి. పరమోపకారం, పరమ ప్లస్ ఉపకారం, పరమోపకారం గుణసంధి. మంచి మాటలు, విగ్రహవాక్యం, మంచివైన మాటలు, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మహావృక్షం, గొప్పదైన వృక్షం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ధర్మబుద్ధి, ధర్మము కొరకు బుద్ధి, ఇది చతుర్థి తత్పురుష. గుణము, వికృతి పదం, గుణము. చిత్రము, వికృతి పదం, చిత్తరువు. గౌరవము, వికృతి పదం, గారవము. శ్రీ అనే పదానికి వికృతి పదం సిరి. దీపము అంటే దివ్య. అలాగే రోషము అంటే రోసము. ఇవి 6వ తరగతిలో 1వ పాఠం అమ్మఒడి దగ్గర నుంచి సుభాషిత రత్నాలు 6వ పాఠం వరకు. మిగిలిన 7 నుంచి 11 పాఠాలు 2వ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.